హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు తింటున్నా అనమాట. ఆలు పరోటా అలాగే మష్రూమ్ కర్రీ. మామూలుగా మనం ఇంట్లో హెల్తీగా చేసుకొని తింటాం, బాగానే ఉంటుంది. బయట తినే వాళ్ళకి చెప్తున్నా, కొంచెం జాగ్రత్తగా తినండి. ఎలాంటి ఫుడ్ తింటున్నారు, ఏం తీసుకుంటున్నారు, ఎక్కడ తీసుకుంటున్నారు, కొంచెం జాగ్రత్తగా మీరు కన్నా తిన్నారంటే లైఫ్ లాంగ్ హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. ఏది పడితే అది తిన్నారంటే ఏ ఆయిల్‌లో వాడుతున్నారో తెలీదు. వాళ్ళు ఎలా డీప్ ఫ్రై చేస్తున్నారో, వాళ్ళు ఎలా చేస్తున్నారో మీకు తెలియకుండా ఆ ఫుడ్ కలర్స్ గానీ, వాళ్ళు చేసే విధానం చూస్తే తినబుద్ధి గాదు. మనమైతే ఓకే. ఇంట్లో చేసుకొని తింటున్నాం, బానే ఉంది. తింటూ ఉంటే గుర్తొచ్చింది. అసలు బయటే తినేవాళ్ళు కూడా చాలా మందున్నారు. బ్యాచిలర్స్ గానీ, ఫ్యామిలీస్ కానీ చేసుకునే ఓపిక లేక బయట తెచ్చుకుంటున్నారు. ఒకసారి ఆలోచించండి. ఆ సైడు బయట తింటూ ఉంటారు రోడ్డు పక్కన. వాళ్ళు ఆ ఆయిల్‌లో ఏసి డీప్ ఫ్రై చేసి కబాబులు గానీ, ఫ్రైలు గానీ చేసి తింటూ ఉంటారు. అసలు ఎలా తినబుద్దయితదో నాకు తెలీదు గానీ, ఆయిల్ వాడిన ఆయిలే వాడుతూ ఉంటారు. ఎంత ఎఫెక్ట్ క్యాన్సర్స్ వచ్చి చనిపోతారు జాగ్రత్త. ఆ ఆయిల్ తినడం వల్ల యూట్రస్‌లో గానీ, లేకపోతే సిస్ట్‌లొస్తాయి. సిస్ట్‌లంటే క్యాన్సర్ గడ్డలొచ్చేస్తాయి. ఇలాంటివి తింటే ఆరోగ్యం పాడైపోతుంది. అలాంటివి తినకండి దయచేసి. ఈరోజు ఇక్కడ మనం హెల్తీగా తింటున్నామంటే, మన పేరెంట్స్ మనకు పెట్టిన ఫుడ్డు హెల్తీ ఫుడ్ కాబట్టే. మనము పిల్లలకి అదే పెట్టాలి. మనం కూడా అదే తినాలి కొన్నాళ్ళ పాటు బ్రతికుండాలి అంటే. ఆలోచించండి మీరే. దయచేసి బయట పెద్ద పెద్ద హోటల్‌లో కూడా ఎలా చేస్తారో తెలీదు. న్యూస్‌లో చూస్తూ ఉంటాం చూడండి. దయచేసి హెల్తీ ఫుడ్ తినండి. మంచిగా ఉండండి. ఆరోగ్యంగా ఉండండి. ఇదొక్క రిక్వెస్ట్ అనుకోండి. ప్రతి ఒక్కరు మనం బావుంటేనే కదా రేపు ఫ్యూచర్‌లో పిల్లలు కూడా చాలా హెల్తీగా, ఆరోగ్యంగా ఉంటారు. మనకేదన్నా అయిపోయి చనిపోతే మన పిల్లలు అనాథలైపోతారు. ఎవరు చూడరు. మీకొక రిక్వెస్ట్, ఏ ఫుడ్ పడితే ఆ ఫుడ్ తినకండి. దయచేసి వీలైనంత వరకు ఇంట్లో చేసుకొని తినండి. హెల్తీగా మీకు నచ్చిన ఫుడ్ చేసుకొని తినండి. బయట ఫుడ్ తిని 5 ఏళ్ళు లేదా 10 ఏళ్ల లోపల చనిపోయే బదులు హెల్తీ ఫుడ్ తిని 15 ఏళ్ళు, 20 ఏళ్ళు బ్రతకండి. ఇంకా చాలా చూడాలి లైఫ్‌లో కదా! అలాంటి ఫుడ్ తినకండి. చేసుకోండి ఇంట్లోనే. ఖర్చయితే ఆడ పెట్టే డబ్బు ఇది తెచ్చుకొని చేస్తే 2 నిమిషాల్లో అయిపోతది. హెల్తీగా తినండి. లేకపోతే ఇంట్లో చేసుకొని చేయమని చెప్పి తినండి. ఆ బయట తినేదానికన్నా నూడిల్స్ అంట, పిజ్జాలు, బర్గర్‌లు అవి ఇవి తిని ఒబేసిటీ అయిపోయి, దేవుడా! అవి చూడలేము, మళ్ళా భరించలేము ఫ్యూచర్‌లో. ఇప్పుడు బానే ఉంటాము. ఫ్యూచర్‌లో ఎలా ఉంటదో మన పరిస్థితి ఆలోచించండి. చాలామంది బెడ్ రిడన్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటాయి. దయచేసి అలాంటి ఫుడ్ తినకండి. ఒక రిక్వెస్ట్. మీరు హెల్తీగా ఉంటే మీ ఫ్యూచర్‌లో ఇంకొచ్చే జనరేషన్స్ కూడా చాలా హెల్తీగా ఉంటారు. మనం ఎలా అలవాటు పడతామో మన పిల్లలు కూడా అలాగే అలవాటు పడతారు. మీకు అర్థమవుతుందనేసి అనుకుంటున్నా. అర్థమైతే వీడియోని లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.